కశ్మీర్ హెవెన్ ఆన్ ఎర్త్ అండ్ ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ జమీన్ పే జన్నత్. ఎంత బాగుందో చూడండి. ఇది మినీ స్విట్జర్లాండ్. ఇంకా స్నోఫాల్ పడింది కానీ ఏం లేదు. స్నో అంటే రియల్లీ హెవెన్. అక్కడ మేము శ్రీనగర్ సెంట్రల్ మార్ట్ దగ్గర ఉన్న లాల్ చౌక్ స్ట్రీట్కి కాస్త ముందే తీసుకున్నాము. ఇది ఎర్లీ హెరిటేజ్, చాలా బాగుంది. స్టాఫ్ చాలా సపోర్టింగ్గా ఉండే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. అండ్ దే ఆల్సో సజెస్టెడ్ అస్ డ్రైవర్, చాలా మంచి అతను కూడా ఉండే. ఇక్కడ 24/7 హాట్ వాటర్ వస్తున్నాయి. ఏసీలోంచి మంచి హీటింగ్ వస్తుంది అండ్ రూమ్ హీటింగ్ కూడా ఉంది. ఇది లాల్ చౌక్ మార్కెట్కి దగ్గర ఉండడం వల్ల లైక్ 10:30 ఆ టైం వరకు కూడా అందరు తిరుగుతూ ఉంటారు. మనం షాపింగ్కి అందుకు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మాకు వెల్కమ్ డ్రింక్ కావా కూడా ఇచ్చారు. కావా చాలా బాగుంది. ఎవ్రీబడి షుడ్ టేస్ట్ ఇట్. అండ్ ఇక్కడ అయితే ఈ హోటల్లో అయితే చాలా పెయింటింగ్స్, కాశ్మీరీ ఇమేజెస్, అక్కడ ఉన్న ఆర్ట్ వర్క్స్, ఇదిగో ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చూపించారు. చాలా బాగుండే. ఐ లైక్ ఇట్ అ లాట్. పైన 3rd ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. ఫుడ్ కూడా చాలా నచ్చింది నాకు. కాశ్మీర్ ట్రెడిషనల్ హౌసెస్. డే 2. ఇప్పుడు మేము శ్రీనగర్ నుంచి పహల్గాం వెళ్తున్నాము. ఇది 90 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇప్పుడు వెళ్ళగానే ఇక్కడ లగేజ్ డ్రాప్ చేసి తర్వాత మినీ స్విట్జర్లాండ్ ఇంకా చాలా కొన్ని లోకల్ స్పాట్స్ చూసుకొని నైట్ అక్కడే స్టే చేస్తాము. మినీ స్విట్జర్లాండ్ హార్స్ ఎక్కాలంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఫస్ట్ టైం ఇంత పెద్ద హార్స్ రైడ్. అది మొత్తం మౌంటైన్ ఉండేది, ఎలా వెళ్ళిద్దో కూడా తెలియదు. 2 hours హార్స్ రైడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆపిల్ ఆర్చర్డ్కి వచ్చాం. టెంపరేచర్ చూడండి ఎంత ఉందో, 0. పొద్దున్న లెగ్గానే ఉరికే అలా బయటకు వెళ్దామని గ్లౌజెస్ లేవు, ఏం లేవు. అలా వెళ్ళిపోతే 1 సెకండ్కి కాలు ఫుల్గా చల్లగా అయిపోయింది. ఇక్కడ ఇది సీజన్ కాదు యాపిల్స్ అని. ఇది యాపిల్ జ్యూస్, వాటర్ ఏం వేయకుండా ఇప్పుడు మన ముందే యాపిల్స్ కానీ ఇప్పుడు యాపిల్స్ కాదు, నార్మల్గా ఎవరు తీసుకుందా పెడుతున్నారు. ఇక్కడ చెయ్యి పెడితేనే వేడికి చెయ్యి ఉందని తెలుస్తుంది, లేకపోతే ఐస్లో ఉన్నట్టుంది, ఏం తెలియట్లేదు. ఇక్కడ పెడితే అమ్మ నా చెయ్యి వేడి తగ్గుతుంది అనిపిస్తుంది. యాక్చువల్ యాపిల్స్ నిజంగానే చెట్టుకు వచ్చినాయి. ఇవి అక్కడ అన్ని పొడిచి కట్టు పెట్టారు కానీ ఇవి తెలుస్తున్నాయి. కొన్ని ఇక్కడ పండిపోయినా ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి చూడడానికి రెట్టుగా, కానీ ముట్టుకొని అట్లే. ఇవి కాస్త పండు ఉన్నాయి, పీక అనిపిస్తుంది కానీ ఫైన్ అన్నారు, నో అని చెప్తున్నారు. చుట్టూ అందరు ఉన్నారు కాబట్టి పీక. శ్రీనగర్ నుంచి పహల్గాంకి వెళ్ళి మిడ్వేలో ఫుల్ యాపిల్ ఆర్చర్డ్స్ ఉండే. అటు ఇటు మనం కావాలంటే అక్కడికి వెళ్ళి కాస్త బ్రేక్ తీసుకొని అక్కడ ఫ్రెష్ జ్యూస్ తాగి ఫామ్ కూడా చూడొచ్చు. కాకపోతే ఈ సీజన్లో యాపిల్స్ ఉండవు. మనకి కరెక్ట్గా యాపిల్స్ చూడాలంటే ఆగస్ట్ టైంకి వెళ్ళాలి. స్నో కావాలంటే లైట్ స్నో డిసెంబర్లో రావాలి. హెవీ స్నో చలి కొనుక్కోవాలంటే అప్పుడు జనవరిలో రావాలి. ఇక్కడ నుంచి పహల్గాం స్టార్ట్ అవుతుంది. వ్యూస్ చాలా బాగుంటాయి. అటు సైడ్ మౌంటైన్స్, ఇటు సైడ్ ఫ్లో అవుతున్న స్ట్రీమ్స్. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి ఎన్ని ఫొటోస్ అయినా ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఫిలిం షూటింగ్స్ కూడా జరిగాయి. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ప్లస్ అక్కడక్కడ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి, మనం ఆగి ఆ బ్రిడ్జెస్ పైకి వెళ్ళొచ్చు. అటు సైడ్ క్రాస్ అయితే మొత్తం పైన్ ట్రీస్ ఉన్నాయి, చాలా పైన్ ట్రీస్ ఉన్నాయి. అండ్ మార్నింగ్ టైం దానిపైన డ్యూ అంతా ఉంటే చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, పైన్ ట్రీస్ కింద ఉన్నప్పుడు గాలి చాలా బాగుంది. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ వీళ్ళకి 0 degrees నార్మల్. మనకి 24 అలా ఉండితే వీళ్ళకి 0 degrees అలా చాలా చల్లగా ఉంది. ఇప్పుడే హార్స్ ఎక్కాము. కాస్త భయము, కాస్త టెన్షన్, కాస్త హ్యాపీనెస్ అన్నీ కలిపి ఉన్నాయి. వెరీ ఎక్సైటెడ్. ఏదో వెనకాల తిరుగుతుంది కొత్తగా. నాకు దట్ ఈస్ మేకింగ్ మీ స్కేర్డ్. ఓకే స్టార్ట్ అయినాక చూస్తా. బాయ్. స్టార్టెడ్ ఆ జర్నీ. అందరికంటే నేనే లాస్ట్ ఉన్నాను. మా మిత్రులు ఫస్ట్ ఉన్నాడు. నన్ను వదిలేద్దని ముందే చెప్పేశాను. కాస్త భయం, కాస్త ఎక్సైట్మెంట్, అన్ని ఎమోషన్స్ మిక్స్డ్ ఉన్నాయి. ఇవేమో వచ్చి మూతికి దగ్గర పెడుతున్నాయి.
దట్ ఈస్ మేక్ మీ స్కేర్డ్. మా వాళ్ళు వెళ్ళిపోతుంటే నన్ను స్లో మోషన్ తీసుకెళ్తున్నాడు. యో డూడ్ వై ఇస్ హి వన్ స్కేర్డ్? ఇలా ఊగుతూ తిరుగుతూ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చాలా బాగుంది. కొన్ని వస్తున్నాయి, కొన్ని వెళ్తున్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్. ఫస్ట్ చాలా భయం వేసింది స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు కాస్త అలవాటు అయ్యి కాస్త భయం తగ్గి ఇట్ ఫీల్స్ బెటర్. కాదు, ఇక్కడ కూడా చుట్టేసరికి ఇట్లా చూస్తే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. వీటికి చుట్టూ నాకు వెనకాల ఫర్ మేక్ మీ స్కేర్డ్ అండ్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. వ్యూ అయితే సూపర్ ఉంది. వావ్, బట్ ఐఎమ్ ద లాస్ట్. మిట్టులు మంచిగా ఫస్ట్లో ఉన్నాడు వాడు. పెద్ద చిన్న అప్పుడే సడన్గా చెలగైపోయింది. టైం చూపిస్తాను. 156 అవుతుంది. అప్పుడే చీకటి అవుతుంది. ఇందాకైతే 0 degrees కూడా ఉండింది. వీళ్ళు కావాలి వాటిని తరుముతున్నారు. మంకీస్ చాలా. వీళ్ళు మనకు చెప్పారు కానీ ఇక్కడ ప్రైస్ ఎంత నెగోషియేట్ చేస్తే అంత తగ్గిస్తారు. ఫస్ట్ పోనీ రైడ్స్కి మాకు 5 ప్లేసెస్కి 7,000 చెప్పారు పర్ హెడ్. కానీ డాడీ వాళ్ళు నెగోషియేట్ చేస్తే 2,500కి పర్ హెడ్కి వచ్చారు. ఇక్కడ చాలా స్లోప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. హార్సెస్ పైకి వెళ్తున్న కొద్దీ వెళ్ళేదారిలో ఒకదాని ఒకటి కరుచుకుంటూ తన్నుకుంటూ ఉంటాయి. ప్లస్ అవి ఇంకా భయపెట్టడానికి స్లోప్స్ దగ్గర ఉన్న ఆకులు తినడానికి వెళ్ళిపోతాయి. వాళ్ళేమో ఏం కాదు సూసైడ్ చేసుకోదు అని చెప్తారు. అండ్ ఇక్కడ లీడర్ హార్స్ ఉంటుంది. దాన్ని ఎక్కారంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతే దాని వెనకాల అన్ని మెల్లగా వస్తూ ఉంటాయి. ఇక్కడ బురద ఉండడం వల్ల ఇంకా మీద పడుతూ రాళ్ళలో వద్దలోకని చెప్పు డాడీ ప్లీజ్. డాడీ నాకు భయం వేస్తుంది. ఇంకా చెప్పు డాడీ, చెప్పండి. వదలడు. దీని పేరు సటోన్ వ్యాలీ అంట. ఇక్కడ ఏమేమి ఫిలిమ్స్ షూటింగ్ జరిగాయి చెప్తుండే. లైక్ ఒక 3-4 ఫిలిమ్స్ నేమ్స్ చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కి నేమ్ ఎందుకు వచ్చింది అలా అని. అండ్ ఈ ప్లేస్ లోనే మా డాడీ హార్స్ అటు సైడ్ వ్యాలీ ఉంది, అక్కడికి వెళ్ళిపోయింది ఆకులు తినడానికి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. పక్కన స్ట్రీమ్ ఫ్లో అవుతూ నాకు చాలా నచ్చింది. ఇది మినీ స్విట్జర్లాండ్. ఫుల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కానీ స్నో ఎక్కడ కనిపెట్టి ఎంతకి ఎంత నిన్న పడింది అంటే అక్కడ బుడతా ఉంది కానీ ఇక్కడ స్నో లేదు. కానీ చుట్టూ స్నో మౌంటైన్స్ కూడా వస్తున్నాయి. పైన ప్లేన్ నుంచి చూసిన మళ్ళీ దగ్గరలో ఇలా కింద కాస్త కనిపించింది కానీ ఎంత బుడద ఉండేసరికి వచ్చేది. అక్కడికి వెళ్దామంటే అవ్వదు. అక్కడ ఎడ్జ్లో ఉంది, జిప్ లైన్ చేసి అక్కడికి వెళ్ళిపోవడం. చాలా బాగుంది స్నో. యాజ్ యూజువల్ ఒక ప్లేస్కి వెళ్తే ఇంకా రీల్స్ తీసుకుంటున్నాము. కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కొన్ని అప్రూవ్ అయ్యాయి. వెనకాలేమో స్నో మౌంటైన్ చూడండి ఎంత బాగున్నాయి. మా డాడీ నేను పక్కకి వెళ్ళిపోతుంది లాగుతున్నాడు నన్ను. కానీ స్నో మౌంటైన్స్ వెనకాల చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. ఎక్కడికైనా ఫేవరెట్ ఫుడ్ తినాలి కాబట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ విచ్ ఐ మేక్ ఇన్ మై హోమ్ మురుమురాలు మిక్చర్. వాడికి కూడా అంటారు. సౌమ్య ఒకటి అడిగిందంట, ఇది ఒకటి పొగల్కి ఇక్కడ పొగల్కి మిక్స్ అయిపోతుంది. ఫైనలీ ఆఫ్టర్ జర్నీ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, పోనీ రైడ్. పైకి వెళ్ళేటప్పుడు ఎంత సినిమా కనిపించేది, దిగేటప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది. అది ముందుకు వెళ్ళిపోతున్నాం, ముందు పడుతున్నామేమో భయం వేస్తుంది. ఇంకా ఇది 1.5 hour జర్నీనే పట్టింది. ఇంకా తర్వాత కిందకు వచ్చి పహల్గామ్ స్ట్రీట్స్ అన్నీ చూసుకున్నాము. పక్కనే చాయ్ తాగాము. ఇది మార్కెట్ మొత్తము. అటు సైడ్ మౌంటైన్స్ కూడా చాలా బాగుంటాయి. దీని తర్వాత ఒక ఫొటోస్ దిగడానికి ఒక స్పాట్కి వెళ్ళేసి టూరిస్ట్ స్పాట్కి తర్వాత బ్యాక్ వచ్చి పంజాబీకి రసోయి అనే రెస్టారెంట్లో తిన్నాము. ఫుడ్ వాస్ వెరీ నైస్. అంటే కాస్త నచ్చేలాగా ఉంది. మిగతా దగ్గర బాగాలేదు.
నార్మల్ స్ట్రీట్స్ లో అక్కడ చాలా బాగుంటుంది. అప్పుడే నెగిటివ్స్ లో చాలా వల్ల షాప్స్ త్వరగా ఆఫ్ చేసేస్తున్నారు. టెంపరేచర్స్ -డిగ్రీస్లోకి వచ్చేసాయి. నైట్ మేము డిన్నర్ అయిపోయాక హ్యాండ్స్ వాష్ చేసుకుందామంటే ఫ్రీజ్ అయిపోతున్నాయి. త్వరగా లోపలికి వచ్చి హీటర్ దగ్గర చేయి పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ స్వెటర్స్, షాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి అమ్ముతారు, కానీ ఇవి క్వాలిటీ ఉంటాయో లేదో తెలియదు. కానీ అక్కడ అఫీషియల్ బ్రాంచెస్ ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ దగ్గర తీసుకునే కంటే మంచి షాప్స్లో తీసుకుంటే క్వాలిటీ ఉండేది. అండ్ ఇక్కడ మేము మినీ స్విట్జర్లాండ్లో వెజ్ మోమోస్ తిన్నాము, మ్యాగీ తిన్నాము. ఇది వ్యూ పాయింట్. వెనకాల స్ట్రీమ్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఫొటోస్ దిగాయి ఈ ప్లేస్లో అయితే. ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. కరెక్ట్ టైంకి సన్సెట్ అవుతున్న టైంకి వెళ్ళాము. చాలా బాగుండే ఫొటోస్ అన్నీ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వింజా థింగ్స్. If you like my video, please like, share and subscribe to my channel Vinja Things. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొడితే అప్పుడే నా నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయి. ఇంకా నెక్స్ట్ డేస్లో మంచి వీడియోస్ చూపిస్తాను. ప్లీజ్ ఫాలో మీ. బాయ్.